హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టెక్ ఐటీ ఫ్యాక్టరీ ఛానల్. చూస్తున్న అందరూ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు కామెంట్ అబౌట్ యువర్ క్వెరీస్ అండ్ ఫీడ్బ్యాక్స్. సో సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేయండి. సో మనం ఆల్రెడీ డెవాప్స్ ఇన్ 100 days చేస్తున్నాము. సో యూ గైస్ ఆర్ ఆల్రెడీ వాచింగ్. ఓకే, సో 100 daysలో మనం డెవాప్స్ కంప్లీట్ చేస్తున్నాము. సో యూ గైస్ కెన్ గో అండ్ వాచ్. AWS రన్ అవుతుంది రైట్ నౌ. ఓకే, సో మీరు సబ్స్క్రైబ్ చేసి టెక్ ఐటీ ఫ్యాక్టరీ యూట్యూబ్ ఛానల్లో చెక్ చేయొచ్చు. సో దట్ యూ గైస్ విల్ గెట్ కంప్లీట్ డెవాప్స్. ఓకే, ఇది అంతా కూడా ఫ్రీగా చేస్తున్నాం మనం, అది మీ అందరికీ కూడా తెలుసు. సో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి సో దట్ యూ విల్ గెట్ లాడ్ ఆఫ్ కంటెంట్. సో డెవాప్స్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతున్నాను నేను ఈరోజు. సో డెవాప్స్ ప్రాజెక్ట్ అంటే ఏంటి అంటే లైక్ లాడ్ ఆఫ్ థింగ్స్ ఆర్ అంటే లైక్ మార్కెట్లోకి వెళ్ళి చూసాం అనుకోండి, డెవాప్స్ ప్రాజెక్ట్ అని కొడితే మనకు చాలా కనిపిస్తాయి. ఓకే, సో ఇట్స్ నాట్ అబౌట్ లైక్ ది ఫ్లో. ఓకే, సో ఫ్లో అంటే లైక్ జనరల్లీ లైక్ హౌ ఇట్ విల్ బి చాలా సింపుల్గా ఉంటుంది. ఓకే, సో నేను మీకు ఫ్లో ఎట్లా ఉంటుంది ఏంది అనేది చెప్తాను ఇప్పుడు. ఓకే, సో ఆ ఫ్లో చూడండి, మీకు ఫ్లో అర్థమవుతుంది ఏం చేస్తున్నాము ఆ డెవాప్స్ ప్రాజెక్ట్లోనే. కానీ అది ఎంతవరకు కాంపాటబుల్ అనేది నేను మళ్ళీ మాట్లాడతాను. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టెక్ ఐటీ ఫ్యాక్టరీ. సో మనం డెవాప్స్ ప్రాజెక్ట్ చేస్తున్నాము. సో వాట్ ఎగ్జాక్ట్లీ విల్ డూ. ఓకే, సో రిక్వైర్మెంట్స్ ఏంటి అని కూడా నేను మాట్లాడుతాను ఈ సెషన్లో. సో దట్ విల్ మూవ్ ఫార్వర్డ్. సో వాట్ ఎగ్జాక్ట్లీ వీఆర్ డూయింగ్. ఓకే, సో అసలు మనం ఏం చేస్తున్నాం అనేది మాట్లాడదాం. సో వాట్ ఆర్ వి డూయింగ్. ఓకే, సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ లైక్ ఏం చేస్తున్నాము, ఎట్లా చేస్తాము, వాట్ ఆల్ ద టూల్స్ వి యూస్. ఓకే, అండ్ ఆల్సో హౌ వీ గోనా డిప్లాయ్ దిస్ ప్రాజెక్ట్, ఎట్లా ప్రాజెక్ట్ని డిప్లాయ్ చేస్తామని చూడడానికి ట్రై చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ వీల్ బీ యాక్టింగ్ యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్స్ అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ డెవాప్స్ ఇంజనీర్స్ అంటే ఇండివిజువల్గా వర్క్ చేసేదే ఎక్కువ ఉంటుంది. సో హియర్ వీ విల్ కన్సిడర్ లైక్ మనం ఒక డెవాప్స్ ఇంజనీర్ని ఆర్ హూఎవర్ ఆర్ వాచింగ్ దిస్, మీరు ఒక డెవాప్స్ ఇంజనీర్ అండ్ యూ విల్ బీ వర్కింగ్ ఇన్ ఎన్ ఆర్గనైజేషన్ అండ్ యూ వాంట్ టు డిప్లాయ్ అన్ అప్లికేషన్. సో మీరు ఒక అప్లికేషన్ డిప్లాయ్ చేయాలి అండ్ ఇట్ మైట్ బీ ఎనీ అప్లికేషన్, మైక్రో సర్వీసెస్, వాట్ ఎవర్ ఇట్ మైట్ బీ. సో విల్ కన్సిడర్ లైక్ జస్ట్ అన్ అప్లికేషన్ ఫర్ నౌ. సో ఒక అప్లికేషన్ ఉంది, దాన్ని మనం డిప్లాయ్ చేయాలి. సో యాజ్ అ డెవాప్స్ ఇంజనీర్గా మనం ఎట్లా చేస్తాము, ఏ టూల్స్ వాడతాము అండ్ హౌ వీ గోనా డూ ఇట్ ఇన్ ది మోడర్న్ డెవాప్స్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎట్లా డెవాప్స్ని డిప్లాయ్ చేస్తాం. వెన్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ మోడర్న్ డెవాప్స్ ఐ జస్ట్ లెట్ ఆల్ ద టూల్స్ యాజ్ వెల్. ఓకే, సో మనం ఏమేమి టూల్స్ యూజ్ చేస్తాము, ఎట్లా యూజ్ చేస్తాము అండ్ ఎట్లా డిప్లాయ్ చేస్తామో మాట్లాడదాం. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ విల్ బీ హ్యావింగ్ ఏ ప్లాట్ఫామ్. ఓకే, సో మనం ఒక ప్లాట్ఫామ్, ఓకే, సో టార్గెట్ ప్లాట్ఫామ్ ఉండాలి మనకి. సో విల్ చూస్ టార్గెట్ ప్లాట్ఫామ్. ఆ టార్గెట్ ప్లాట్ఫామ్ వచ్చేసి K8s. ఓకే, సో నథింగ్ బట్ ది Kubernetes. ఓకే, సో Kubernetes-ని మనము టార్గెట్ ప్లాట్ఫామ్ కింద పెట్టుకుందాము. సో దట్ వీ విల్ ఎస్టాబ్లిష్ ఎ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ అన్నీ కూడా అంటే లైక్ వీ విల్ బీ రన్నింగ్ ఎవ్రీథింగ్ ఆన్ దట్ Kubernetes ప్లాట్ఫామ్. సో మనకు కావాల్సింది Kubernetes to deploy our application. So basic of what we gonna do. So first of all we'll be having అంటే లైక్ మనమే డెవలపర్ లాగా యాక్ట్ చేద్దాం ఇక్కడ. ఓకే, సో ఇట్స్ నాట్ లైక్ వీ విల్ హ్యావ్ అ డెవలపర్ అండ్ దే విల్ డెవలప్ ఎ కోడ్ దెన్ విల్ పిక్ దట్ కోడ్. ఓకే, సో ఇక్కడ ఏం చేద్దామంటే సింపుల్ ఒక అప్లికేషన్ తయారు చేసి విల్ యాక్ట్ యాజ్ అ డెవలపర్. సో వీ నీడ్ టు హ్యావ్ అ వర్జన్ కంట్రోల్ సిస్టమ్. ఓకే, సో మనకు ఒక వర్జన్ కంట్రోల్ ఉండాలి. సో విల్ కన్సిడర్ GitHub. ఓకే, సో మనము GitHub రెపాజిటరీని యూజ్ చేసుకుందాము అండ్ ఆల్సో లైక్ వీ విల్ యాక్ట్ యాజ్ అ డెవలపర్ అండ్ విల్ గివ్ ఫుల్ సోర్స్ కంట్రోల్. ఓకే, అండ్ ఆల్సో వర్జన్ హిస్టరీ అంతా కూడా మనము GitHubలో పెట్టుకుందాం. సో వీ నీడ్ టు హ్యావ్ అ GitHub అకౌంట్. దెన్ విల్ గో ఫర్ అ అప్లికేషన్. ఓకే, సో ఇక్కడ మనము పైథాన్ అప్లికేషన్కి వెళ్దాము. పైథాన్ API అప్లికేషన్, ఎనీథింగ్ లైక్ యూ గైస్ కెన్ డెవలప్ వెరీ ఈజీలీ. మీరు యూజింగ్ ChatGPT అయినా కానీ మనము డెవలప్ చేసుకోవచ్చు. ఎందుకంటే లైక్ వీఆర్ నాట్ డెవలపర్స్ హియర్, వీఆర్ డెవాప్స్ ఇంజనీర్స్. బట్ యాజ్ ఎ సోల్ డెవాప్స్ ఇంజనీర్గా లైక్ యూ నీడ్ టు డెవలప్ థింగ్స్ అన్నప్పుడు లైక్ వీ కెన్ టేక్ హెల్ప్ ఆఫ్ ఎనీ AI ప్లాట్ఫామ్. సో రియల్ టైమ్ ఆర్గనైజేషన్లో ఎలా ఉంటుందంటే లైక్ యూ విల్ హ్యావ్ అ డెవలపర్. ఇక్కడ నేను ఏంది అంటే లైక్ ఐ వాంటెడ్ టు షో కంప్లీట్ లైఫ్ సైకిల్ అంటే లైక్ కంప్లీట్ ఫ్లో చూపిద్దాం అనుకుంటున్నా. అందుకోసమని వీ విల్ డెవలప్ దిస్ సింపుల్ ఏదైనా పైథాన్ APIని క్రియేట్ చేద్దాం. ఓకే, సింపుల్ REST API. నెక్స్ట్ వీ నీడ్ టు కంటైనరైజ్ దిస్ అప్లికేషన్.
ఓకే, సో దీన్ని కంటైనరైజ్ చేయాలంటే వీ నీడ్ టు హ్యావ్ సంథింగ్ కాల్డ్ డాకర్, రైట్? మనకి డాకర్ అనేది ఉండాలి. సో విల్ యూస్ డాకర్ టు కంటైనరైజ్ ది అప్లికేషన్. హియర్ లైక్ we'll package everything and we'll do that. Okay, so I hope you guys already know the Docker. Then we'll build the images, and again like we'll build and push that images to the Docker hub. Okay, so Docker hub ki manamu image ni build chesi push cheyadaniki try chesam. Next, the very important thing is like how you automate. ఇప్పుడు మనం మాట్లాడిన అన్నీ కూడా how you automate and how you deploy this or how you integrate this. Okay, so దానికోసం మనము CI. సో we need to create a CI pipeline. సో మనకి CI pipeline క్రియేట్ చేయాలి మనము. ఓకే, సో we'll do that using something called GitHub Actions. ఓకే, సో GitHub Actions యూజ్ చేసి we'll do this. వై గిటబ్ యాక్షన్స్? బికాస్ నేను ఆల్రెడీ చెప్పిన వీ డూ మోడర్న్ డెవాప్స్. ఓకే, సో మనము మోడర్న్ డెవాప్స్లో బిల్డ్ చేయడానికి ట్రై చేస్తాం. సో హియర్ విల్ యూజ్ గిటబ్ యాక్షన్స్. దెన్ విల్ డిప్లాయ్ దట్ ఇమేజ్ ఇన్ టు ది క్యూబర్నెటీస్లో మనము ఆ ఇమేజ్ని డిప్లాయ్ చేసాము. సో దట్ లైక్ వాట్ ఎవర్ ది అప్లికేషన్ వీ హ్యావ్ క్రియేటెడ్ విల్ బీ రన్నింగ్ దట్ అప్లికేషన్ ఇన్ దిస్ క్లస్టర్. Then again we'll explore deployment styles. Okay, so మనము 3 different deployment styles ని కూడా మనము ఫాలో అవుదాం. ఓకే, సో మోస్ట్లీ లైక్ విల్ బీ యూజింగ్ YAML manifest. This is a common thing, that is YAML manifest. Then you will also have Helm charts. ఓకే, సో మనం Helm charts గురించి కూడా మాట్లాడదాము. అండ్ అగైన్ లైక్ వెన్ ఐమ్ టాకింగ్ అబౌట్ మోడర్న్ డెవాప్స్, అగైన్ లైక్ యూ విల్ హ్యావ్ Argo CD. అంటే దిస్ ఈజ్ సంథింగ్ విత్ ది GitOps. ఓకే, సో మనం GitOps యూజ్ చేసాం. దెన్ విల్ ఆఫ్టర్ దిస్ విల్ యాడ్ అ CD పైప్లైన్. ఓకే, సో CD పైప్లైన్ అంటే అగైన్ లైక్ విల్ బి డూయింగ్ ఇట్స్ విత్ ది GitHub Actions. ఓకే, సో GitHub Actions యూజ్ చేసి విల్ బి డూయింగ్ ది కంటిన్యూస్ డిప్లాయ్మెంట్. దెన్ ఆ తర్వాత ఓకే, సో విల్ ఫినిష్ దిస్ ఫ్లో, కంప్లీట్ ఫ్లోని మనము ఫినిష్ చేద్దాము. ఓకే, సో దెన్ లైక్ యూ విల్ గెట్ కంప్లీట్ పిక్చర్ ఆఫ్ హౌ డెవాప్స్ వర్క్స్, అంటే డెవాప్స్ ప్రాజెక్ట్ ఎట్లా వర్క్ అవుతుంది అనేది మీకు కంప్లీట్గా ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద ఫ్లో, దిస్ ఈజ్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ. సో ఇన్ ది నెక్స్ట్ సెషన్ విల్ సీ ది నెక్స్ట్ స్టెప్స్. ఓకే, సో వెన్ ఐఎమ్ సేయింగ్ నెక్స్ట్ స్టెప్స్ విల్ డైరెక్ట్లీ dive into the project. అంటే మనము గిట్హబ్కి వెళ్ళి విల్ ట్రై టు సెటప్ ది గిట్హబ్ రెపాజిటరీ అండ్ విల్ ట్రై టు క్లోన్ దట్ ఇన్ అవర్ లోకల్. అదంతా కూడా నేను మీకు వాక్ త్రూ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు మీరు అది ప్రాజెక్ట్ చూసిరు కదా, అంటే లైక్ ప్రాజెక్ట్లో మనం ఏం చేస్తాం అనేది చూసిరు. ఓకే, సో వాట్ ఆల్ ద టూల్స్ వీఆర్ గోయింగ్ టు యూజ్. ఓకే, సో అదంతా కూడా నేను అందులో మెన్షన్ చేసిన మీకు. బట్ ఎంతవరకు ఇది ఉంటుంది అంటే లైక్ మార్కెట్లో ఇట్స్ అ కామన్ థింగ్, పీపుల్ గో అంటే లైక్ మీకు ఎక్కడికి వెళ్ళినా దొరుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు గో టు medium.com యూ కెన్ గో అండ్ గెట్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ medium.comలో విత్ కోడ్ ఉంటుంది. మీకు యూడమీలోకి వెళ్ళినా కానీ యూడమీలో కూడా మీకు ప్రాజెక్ట్స్ దొరుకుతాయి. ఎవరొకరు డెవాప్స్ చెప్పేటప్పుడే ప్రాజెక్ట్స్ ఇన్వాల్వ్ చేస్తారు. ఓకే, సో దేర్ ఇస్ లాట్ ఆఫ్ కంటెంట్ ఇన్ ది ఆన్లైన్ మీకు చాలా కంటెంట్ కనిపిస్తుంది. బట్ మీరు ఎప్పుడైనా సరే ఎవరైనా రియల్ వరల్డ్లో ఫ్లో ఎట్లా ఉంటుంది అనేసి మాట్లాడేరా? రియల్ వరల్డ్లో మీరు ఆర్గనైజేషన్స్లోకి వెళ్ళినప్పుడు ఎట్లా ఫ్లో ఉంటుంది, మీరు ఏం చేస్తున్నారు, డైలీ ఏం చేస్తారు అనేది మాట్లాడడం చాలా తక్కువ. అంటే నేనైతే చూడలేదు. లైక్ ఇఫ్ యూ గైస్ హ్యావ్ సీన్, ఓకే, సో జస్ట్ కమెంట్ అవుట్ ఆర్ ఎవరైనా ఆన్లైన్లో పెట్టినారు ఫ్రీగా అంటే చూడండి, చెప్పండి నాకు. ఓకే, సో ఓన్లీ లైక్ నేను చేసిన దాంట్లో మాత్రమే కనిపిస్తుంది అని నేను అనుకుంటున్నాను. ఓకే, సో అంటే లైక్ నేను డెవాప్స్ ప్రాజెక్ట్ ఆల్రెడీ చేసిన. ఓకే, సో ఫస్ట్ పార్ట్ 1 అనేసి నేను ఆల్రెడీ మొన్న రిలీజ్ చేసిన. ఓకే, సో అది చాలా రోజుల కింద చేసిన, మన 2022లో చేసిన ప్రాజెక్ట్ అది. బట్ స్టిల్ ఇట్స్ అ రిలవెంట్ ప్రాజెక్ట్. మీరు అది చూసినప్పుడు ఏంటి అంటే లైక్ యూ విల్ గెట్ కంప్లీట్ ఫ్లో ఆఫ్ వాట్ యు ఆర్ డూయింగ్ ఇన్ ది రియల్ వరల్డ్లో మనం ఏం చేస్తున్నాం అనే దాని గురించి ఎక్కువ మాట్లాడినా నేను. అంతేగాని ఒక ఫ్లో తీసుకొని ఒక అకౌంట్ తీసుకొని ఓకే, సో ఇప్పుడు నేను ఇందాక చెప్పిన కదా ఫ్లో, అది ఎంతవరకు మీరు డెవాప్స్ ప్రాజెక్ట్ కింద కన్సిడర్ చేస్తున్నారు అనేది నాకు తెలియదు. ఓకే, నేను స్టార్ట్ చేయడం అదే స్టార్ట్ చేసిన, డెవాప్స్ ప్రాజెక్ట్ అని స్టార్ట్ చేసిన. కానీ తర్వాత చూస్తే లైక్ ఎందుకు మనం ఇది చెప్పడము అంటే లైక్ దీనిపైన మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని తీసుకెళ్ళి యూడమీలో పెట్టిన అనుకోండి, కుప్పలు కొనేస్తారు జనాలు.
బట్ అది ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది నాకు కూడా ఐడియా లేదు. ఎందుకంటే లైక్ ఇట్స్ అ కామన్ థింగ్. లైక్ మీరు medium.comకి వెళ్ళినా, యూట్యూబ్లోకి వెళ్ళినా, యూడమీలోకి వెళ్ళినా, మీకు ఎక్కడికి వెళ్ళినా కానీ అట్లాంటి ప్రాజెక్టులు కనిపిస్తాయి. మళ్ళీ మీరు దాన్ని డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు అని నేను అనుకుంటున్నాను. సో అందుకోసం అని ఏంటంటే ఇప్పుడు నేను ఏదైతే చెప్పినో ఆ ఫ్లో ఎప్పుడు స్టార్ట్ చేస్తుందంటే ఫస్ట్ లైక్ రియల్ వరల్డ్ ఏం చేస్తాము, ఓకే, సో హౌ ప్రాసెస్ విల్ బీ, అది చేసిన తర్వాత లైక్ ఐ విల్ ట్రై టు డూ దిస్ ఫ్లో. అంటే ఈ పైథాన్ సింపుల్ అప్లికేషన్ తయారు చేసి దాన్ని కంటైనరైజ్ చేసి తర్వాత డాకర్ హబ్కి పుష్ చేసి దెన్ విల్ డూ CI విత్ గిటబ్ యాక్షన్స్, దెన్ విల్ డూ deploy it on the Kubernetes, we'll use Helm charts, we'll use Argo CD, and again like whenever we are deploying we'll use GitHub actions. అదంతా కూడా చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, సో యాక్చువల్లీ నేను స్టార్ట్ చేయడం అంటే మీరు ఇప్పుడు వీడియో చూస్తున్నారు అనుకోండి, నేను స్టార్ట్ చేయడం అదే స్టార్ట్ చేసిన. అంటే లైక్ ఇందాక నేను ఏదైతే మీకు డెలివరీ చేసానో ఇదే స్టార్ట్ చేసిన. బట్ వెన్ ఐ సీ దిస్, ఓకే, సో ఇట్ లుక్స్ వెరీ ఆర్డినరీ. అంటే లైక్ ఇది ప్రతి దగ్గర కనిపిస్తుంది మనకి. మళ్ళీ మనం డెవాప్స్ ప్రాజెక్ట్ అని చెప్పి చేస్తే లైక్ దీంట్లో ఉపయోగం ఏముంది నాకైతే అర్థం కాలేదు. బికాజ్ లైక్ ఐఎమ్ సీయింగ్ లైక్ మీరు యూడెంలోకి వెళ్ళి చూస్తే 40,000 50,000 మంది కొనేసిన ప్రాజెక్టులు ఉన్నాయి. బట్ వెరీ సింపుల్ ప్రాజెక్ట్స్, లైక్ మీరు రియల్ టైంలోకి వెళ్తే అసలు వర్కౌట్ కూడా కావాలి. ఓకే, సో అట్లాంటి ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. బట్ స్టిల్ పీపుల్ గో అండ్ బై దెమ్. ఐఎమ్ నాట్ షూర్ లైక్ ఈ 500 రూపీస్కి వస్తుంది కదా అంటే గ్లోబల్ వైజ్ కాబట్టి లైక్ దే మైట్ ఫీల్ దట్ వే. బట్ వెన్ ఐ సీ దిస్ వే, ఓకే, సో ఐ సీ లైక్ వెరీ ఆర్డినరీ. లైక్ నేను మాత్రం రియల్ వరల్డ్ ఎట్లా చేస్తామో అట్లా చెయ్యాలి అనేసి చేద్దామని ట్రై చేస్తున్నా. సో దానికి కొంచెం టైం పడుతుంది. ఓకే, సో ఐ థాట్ ఆఫ్ స్టార్టింగ్ దిస్. ఓకే, సో నాకు ఎంతసేపు పట్టదు. ఓకే, లైక్ ఐ కెన్ డూ ఇట్ ఇన్ 5-6 అవర్స్లో దీన్ని మనం చేసేయచ్చు. 5-6 అవర్స్లో దీన్ని కంప్లీట్ చేయొచ్చు కంప్లీట్గా. అంటే లైక్ ప్రాజెక్ట్ ఫ్లో, CI/CD యాక్షన్స్, తర్వాత హెల్మ్ చార్ట్స్, ఆర్గో CD అదంతా పెట్టేసి. బట్ హౌ మచ్ ఇట్స్ వర్త్ఫుల్ అనేది ఐఎమ్ ఆల్సో నాట్ సో షూర్. అంటే నేను రియల్ టైంలో ఉన్నా కాబట్టి దిస్ ఈజ్ వెరీ బేసిక్ స్టఫ్ రైట్ నౌ. సో మనం ఏం చేస్తాము అనేది నేను నెక్స్ట్ సిరీస్లో చెప్తాను. ఓకే, సో అంటే లైక్ ఐ హావ్ ఆల్రెడీ స్టార్టెడ్ దట్ ప్రాజెక్ట్. ఓకే, సో మీరు ఎక్కడ చూడొచ్చు అదంతా కూడా నేను చెప్తాను. ఓకే, సో మీకు యూట్యూబ్లో అయితే కంప్లీట్ బేసిక్ కంటెంట్ వస్తుంది. బట్ ఐఎమ్ ట్రయింగ్ టు పుట్ దిస్ ఇన్ యూడెమీ. ఓకే, సో యూడెమీలో పెడదామని చూస్తున్నాను. అండ్ ఆల్సో ఐఎమ్ ట్రయింగ్ టు డూ దిస్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, సో ఇంగ్లీష్లో చేద్దామని చూస్తున్నాను. సో దట్ ఇట్ విల్ బీ, చాలామంది అంటున్నారు ఇంగ్లీష్లో చేయండి యూడెమీలో అని ఎక్కడైనా పెట్టండి, చూడొచ్చు హౌ ఇట్ విల్ బి అనేసి. నేను కూడా చూస్తాను ఎట్లా వర్కౌట్ అవుతుందా వర్కౌట్ కాదని. బట్ యూ గైస్ విల్ హ్యావ్ ఆల్ ది యాక్సెస్ ఇన్ members.techitfactory.com. members.techitfactory.comలో ఎవరైతే మెంబర్షిప్ తీసుకున్నారో వాళ్ళకి కంప్లీట్ యాక్సెస్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే, హ్యావ్ ఎ గ్రేట్ వీక్ అహెడ్. ఈ వీక్లో ట్రై చేస్తాను మ్యాక్సిమం నేను దీన్ని కంప్లీట్ చేయడానికి. సో దట్ ఎవరైతే జాబ్స్ ట్రై చేస్తున్నారో వాళ్ళకి చాలా చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.